ఒకప్పుడు గవర్నమెంట్ జాబ్ అంటే లైఫ్ సెటిల్ అయినట్టే, జీవితాంతం భరోసా అనే ఒక గట్టి నమ్మకం ఉండేది కదా. కాని కాలంతో పాటు పెన్షన్ సిస్టమ్స్ మారాయి. ఆ భరోసా ప్లేస్లో కాస్త అనిశ్చితి వచ్చింది. సరిగ్గా ఇలాంటి టైంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కొత్త సొల్యూషన్తో ముందుకొచ్చింది. అదే గ్యారంటీడ్ పెన్షన్ సిస్టమ్ యాక్ట్ 2023. మరి ఇది నిజంగా ఆ పాత నమ్మకాన్ని, ఆ భరోసాని వెనక్కి తీసుకురాగలదా? రండి, ఈరోజు దీని గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఒక సెక్యూర్డ్ రిటైర్మెంట్ అంటే ఏంటి అసలు? ఆలోచించండి. మన పనంతా అయిపోయి వయసు మీద పడ్డాక మన ఖర్చుల కోసం ఎవ్వరిమీద డిపెండ్ అవ్వకుండా హాయిగా మన మనవళ్ళు మనవరాళ్లతో ఆడుకుంటూ గడపడం, అంతేకదా? మనందరం కోరుకునేది కూడా అదే. సరిగ్గా ఈ కోరిక నుంచే పెన్షన్ సిస్టమ్స్ అనేవి పుట్టాయి. మరి ఈ పెద్ద ప్రశ్నకు 2023లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఆన్సర్తో ముందుకొచ్చింది. అదే ఈ ఆంధ్రప్రదేశ్ గ్యారంటీడ్ పెన్షన్ సిస్టమ్ యాక్ట్ 2023. ఇదేంటంటే పాత పెన్షన్ స్కీమ్ అంటే ఓపీఎస్కి, కొత్త పెన్షన్ స్కీమ్ అంటే ఎన్పీఎస్కి మధ్యలో ఒక కొత్త దారిని చూపిస్తోంది. ఓకే, సో ఫస్ట్ సెక్షన్, ఈ కొత్త పెన్షన్ ప్రామిస్ ఏంటో చూద్దాం. అసలు ఈ చట్టం ఎంప్లాయీస్ భవిష్యత్తుకు ఎలాంటి కొత్త వాగ్దానం చేస్తోంది? ఇది జస్ట్ పేపర్ల మీద ఉన్న ఒక యాక్ట్ మాత్రమే కాదు. లక్షల మంది ఉద్యోగుల రిటైర్మెంట్ లైఫ్కి గవర్నమెంట్ ఇస్తున్న ఒక గట్టి హామీ. ఈ మొత్తం సిస్టమ్కి గుండెకాయలాంటిది ఒకటుంది. అదే అక్యుములేటెడ్ పెన్షన్ కార్పస్. సింపుల్గా చెప్పాలంటే ఇది మన పర్సనల్ రిటైర్మెంట్ సేవింగ్స్ అకౌంట్ అనుకోవచ్చు. ప్రతీ నెల మన శాలరీ నుంచి కొంచెం, దానికి ఈక్వల్గా గవర్నమెంట్ నుంచి కొంచెం ఈ అకౌంట్లో డిపాజిట్ అవుతోంది. మన సర్వీస్ అంతా ఈ ఫండ్ అలా పెరుగుతూనే ఉంటుంది. సరే, ఈ సేవింగ్స్ అకౌంట్ గురించి మనకొక ఐడియా వచ్చింది. కాని అసలు పాయింట్ ఏంటి? రిటైర్ అయ్యాక ఈ డబ్బంతా మనకు లైఫ్ లాంగ్ పెన్షన్గా ఎలా మారుతుంది? ఆ ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇక్కడ చూడండి, ప్రాసెస్ చాలా సింపుల్. ఫస్ట్ మన శాలరీ నుంచి కార్పస్కి డబ్బు వెళ్తుంది. సెకండ్, ఆ ఫండ్ టైంతో పాటు పెరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా గ్రో అవుతుందన్నమాట. థర్డ్, మనం రిటైర్ అయినప్పుడు ఆ మొత్తం డబ్బుతో ఒక యాన్యుటీ కొంటాం. ఫైనల్గా ఆ యాన్యుటీ నుంచే మనకు ప్రతీ నెల గ్యారంటీడ్ పెన్షన్ వస్తుంది. ఓకే, ఈ ప్రాసెస్లో మనం యాన్యుటీ అనే మాట విన్నాం కదా, ఇదే చాలా ఇంపార్టెంట్. అసలు ఏంటి యాన్యుటీ అంటే? ఇదొక ఫైనాన్షియల్ ప్రోడక్ట్. మన రిటైర్మెంట్ టైంలో మన దగ్గరున్న మొత్తం డబ్బుని తీసుకెళ్లి ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి ఇస్తాం. దానికి బదులుగా వాళ్లు మనకు లైఫ్ లాంగ్ ప్రతీ నెల ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ ఇస్తారన్నమాట. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒకేసారి లంప్సమ్ ఇచ్చేసి దాన్ని నెల నెలా శాలరీలాగా వెనక్కి తీసుకోవడం, అంతే. ఇక్కడే ఈ యాక్ట్లోని అసలైన మ్యాజిక్ ఉంది. అదే టాపప్ కాంపోనెంట్. ఇది భలే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ మనకు నెలకు 25,000 పెన్షన్ గ్యారంటీ ఇచ్చిందనుకుందాం. కానీ మన యాన్యుటీ నుంచి కేవలం 20,000 మాత్రమే వస్తుంది. అప్పుడు ఆ గ్యాప్ ఉంది గదా, ఆ 5,000 రూపాయలు, దాన్ని ప్రభుత్వమే భరించి మనకు గ్యారంటీ చేసిన 25,000 అందేలా చూస్తుంది. ఇదే ఈ చట్టంలో ఉన్న అసలైన సేఫ్టీ నెట్. వెల్, ఈ టాపప్ గ్యారంటీ ఒక్కటే కాదు, ఈ యాక్ట్ ఇంకా కొన్ని స్పెషల్ బెనిఫిట్స్ కూడా ఇస్తోంది. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. ఈ చట్టం యొక్క మేజర్ అడ్వాంటేజ్ ఏంటో ఇక్కడ మనకు చాలా క్లియర్గా తెలుస్తోంది. చూడండి, నార్మల్గా మార్కెట్ లింక్డ్ పెన్షన్స్లో ఏమవుతుంది? మన పెన్షన్ స్టాక్ మార్కెట్ పర్ఫార్మెన్స్పై డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఒక నెల ఎక్కువ రావొచ్చు, ఇంకో నెల తక్కువ రావొచ్చు. కానీ ఈ ఏపీ గ్యారంటీడ్ పెన్షన్ సిస్టంలో అలా కాదు. మన పెన్షన్ అనేది మన లాస్ట్ డ్రాన్ శాలరీలో ఒక ఫిక్స్డ్ పర్సెంటేజ్గా గ్యారంటీడ్గా వస్తుంది. అంటే ఇక్కడ రిస్క్ కాదు, స్టెబిలిటీ, అదే ముఖ్యం. అంతేకాదు, ఇది కేవలం నార్మల్ రిటైర్మెంట్ గురించే ఆలోచించలేదు. లైఫ్లో అనుకోనివి కూడా జరుగుతాయి కదా, వాటిని కూడా యాక్ట్ కన్సిడర్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ముందే రిటైర్ అవ్వాల్సి వస్తే, లేదా దురదృష్టవశాత్తు ఎంప్లాయీ చనిపోతే వాళ్ల స్పౌస్కి ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వడం, ఇంకా హెల్త్ ఇష్యూస్ వల్ల జాబ్ చేయలేని వాళ్లకి సపోర్ట్ ఇవ్వడం, ఇలాంటి ఎన్ని సిచ్యువేషన్స్ని కూడా ఇది కవర్ చేస్తుంది. ఒక మంచి రిటైర్మెంట్ లైఫ్ అంటే కేవలం నెల నెలా వచ్చే డబ్బు మాత్రమే కాదు కదా, హెల్త్ సెక్యూరిటీ కూడా అంతే ముఖ్యం. ఈ యాక్ట్ ఆ పాయింట్ని కూడా మిస్ చేయలేదు. మనకు తెలుసు, ఏజ్ పెరిగే కొద్దీ హెల్త్ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఈ రియాలిటీని దృష్టిలో పెట్టుకునే ఈ చట్టం రిటైర్ అయిన ఎంప్లాయీస్కి, వాళ్ల స్పౌస్కి ఒక కాంప్రహెన్సివ్ హెల్త్ కేర్ స్కీమ్ను కూడా అందిస్తోంది. ఇది వాళ్ల వృద్ధాప్యానికి ఇంకొక స్ట్రాంగ్ ప్రొటెక్షన్ లేయర్ లాంటిది. ఇప్పటిదాకా మనం ఈ యాక్ట్లోని డీటెయిల్స్ అన్నీ చూశాం కదా,
ఇప్పుడు ఒక్క నిమిషం, అసలు ఈ చట్టం ఎందుకు అంత ఇంపార్టెంట్? కేవలం ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్కేనా, లేక దేశవ్యాప్తంగా ఉన్న పెన్షన్ సిస్టంపై దీని ప్రభావం ఉంటుందా? ఆ బిగ్ పిక్చర్ ఏంటో చూద్దాం. ఈ చట్టంలో ఉన్న అసలైన ఇన్నోవేషన్ ఏంటంటే, ఇది ఒక హైబ్రిడ్ మోడల్ను క్రియేట్ చేయడం. సింపుల్గా ఇది పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్లో ఉన్న సెక్యూరిటీని, కొత్త పెన్షన్ స్కీమ్ ఎన్పీఎస్లో ఉన్న గ్రోత్ పొటెన్షియల్ని కలపడానికి ట్రై చేస్తోంది. అంటే మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా మన ఫండ్ పెరుగుతుంది, అదే టైంలో గవర్నమెంట్ గ్యారంటీతో మనకు మినిమం సెక్యూరిటీ కూడా ఉంటుంది. చెప్పాలంటే బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ అన్నమాట. ఈ యాక్ట్ వెనుకున్న ఫిలాసఫీని ఈ ఒక్క కొటేషన్ చాలా బాగా చెప్తుంది. ఊహాగానాల ద్వారా కాకుండా స్థిరత్వం ద్వారా భద్రతను అందించడమే లక్ష్యం. అంటే స్పెక్యులేషన్తో వచ్చే లాభాల కన్నా స్టెబిలిటీతో వచ్చే భద్రతే ముఖ్యం అనేది దీని ఉద్దేశం. రిటైర్ అయిన వాళ్లకు కావాల్సింది కూడా ఇదే కదా. అయితే అసలు ప్రశ్న ఏంటంటే, ఈ హైబ్రిడ్ పెన్షన్ మోడల్ దేశవ్యాప్తంగా రిటైర్మెంట్ సెక్యూరిటీకి ఫ్యూచర్ కాబోతుందా? పాత కొత్త పెన్షన్ సిస్టమ్స్ మధ్య కన్ఫ్యూషన్లో ఉన్న మిగతా రాష్ట్రాలకు ఇదొక మంచి దారి చూపించగలదా? ఈ ఆలోచనతో ఈనాటి విశ్లేషణను ఇక్కడతో ముగిద్దాం.